ఎక్కడున్నావు? ఏడా మీ చేను? ఆహా, మొలవాట అంటే ఏంటిది? నారంటే ఎట్లా వేస్తారు? ఆలుకుడు చేసి నాటేస్తారు. మా చేను కనేనా మీది కూడా? మీ చేను కనే మాది. అక్కడ రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు నుంచి లోపల నడుచుకుంటూ రావాలి. అన్నయ్య మా అమ్మ చూడండి ఎంత కష్టపడుతున్నారు పొలంలో. ఎంత సైలెంట్గా ఉందో అసలు, చుట్టూ పొలాలు. ఏంటంటే ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే దీంట్లో ఇప్పుడు మొలక అంటారు కదా, మొలక తీసుకొచ్చారు ఇంట్లో రెడీ చేసుకొని తీసుకొని వచ్చి ఇప్పుడు ఇక్కడ చల్లుతారు. చల్లిన తర్వాత నైట్లో ఇక్కడ మొత్తం అడవిలాగా ఉంటుంది అనమాట. ఈ అడవి నుంచి అడవి పందులు అట్లా వస్తాయి. అందుకని మా అన్నయ్య క్రియేటివ్గా ఇంకో చేసినాడు. ఇది సౌండ్, గాలి వస్తుంది, సౌండ్ కొట్టుకుంటుంది. ఇంకేదో చేస్తాడంట దీంట్లో, ఫ్యాన్ ఏదో కడతాడంట. అప్పుడు పెడతాను వీడియో చూడండి. ఎంత కష్టం ఉంటుంది. కానీ లాస్ట్ ఇయర్ పంటకైతే చాలా నష్టం వచ్చింది. ఎంత బాగా చేసినా కానీ నష్టం వస్తుందని అయితే చెప్తున్నారు మా వాళ్ళు. ఇదంతా మా అమ్మ మా అన్న కలిసి చేసారు. నేను ఏం చేసిన చూపిస్తాను చూడండి. బురదంతా ఎట్లా అంటించుకున్నాను. మా అమ్మ ఇక్కడ చేసిన, నేను నా దాంట్లోనే చేస్తున్నా, నువ్వు వేరే చేసినావు అన్నది. అందుకని సపరేట్ చేద్దామని చెప్పి మా అమ్మ ఇక్కడ చేస్తుంది, మా అన్న అక్కడ చేస్తుండు. నేనైతే ఇక్కడ నుంచి అంతవరకు చేసిన, గడ్డి అంతా తీసేసిన. అయితే అది పక్కన వాళ్ళ పొలం అనుకొని ఈ గడ్డి అంతా తీసి అందులో వేసిన. మా అమ్మ అన్నది కదా అది కూడా మన పొలమే అని చెప్పింది. మనదేనా అమ్మ అది కూడా? మంచి చేసినా అమ్మ? మంచి చేసుడు గీత చేసి అంత బురద తీసుకోవటం, స్నానం చేసి వచ్చి అంత ఎట్ట చేస్తావు. నేను ఎవరు దిగమన్నాడు బురదలకు? నా టాలెంట్ వీళ్ళు గుర్తుపట్టట్లేరు. ఎంత చేసినా వద్దు అంటారు, చేయమన్నారు ఎందుకు అమ్మా? అంతే, అర్థం చేసుకోరు మా వాళ్ళు. సర్లే కాసేపు రెస్ట్ తీసుకుంటా. నాకేమో వీళ్ళు చేస్తుంటే చూడాలనిపించదు, ఎంతో కొంత చేయాలనిపిస్తుంది. వాళ్ళేమో నన్ను చేయనియరు. ఫస్ట్ టైం ఇది పెట్టేటప్పుడు రావడం. నేను ఎప్పుడైనా నాటు పెట్టేటప్పుడు పన్ను వస్తా, అప్పుడు బాగుంటుంది. ఇప్పుడు అంతా కోతలు కోసారు కదా, ఇలా ఉందంతా. అటు సైడు లోపలికి వెళ్తే టెంపుల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అటు సైడ్ టెంపుల్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. కాడికి రావడం ఇష్టం, పొలం కాడ తినడం అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. బాక్స్ తెచ్చుకొని తినడం అంటే. మీరు ఎంతమందికి పొలం కాడ తెచ్చుకొని బాక్స్ తినడం ఇష్టం కామెంట్ చేయండి. ఆ మధ్యలో ఏమంటారు మిర్రనా? అయ్యో అలా ఎక్కువ అవుతుంది బురద. ఏ అబ్బాయి ఇట్రా. ఈ బాబు బాగా చేస్తుండు పని. ఎవరు నేర్పించరు ఈ బాబుకి పని? ట్రాక్టర్ అవసరం లేదు, బాగా దున్నుతుండు. ఏడుకోమంటున్నావు? నీళ్ళు పెట్టేస్తే నీళ్ళు బాగా వచ్చినాక ఇది చల్లేసి అయిపోతుందా? ఏం చేస్తున్నావు? అయితే వాటర్ పెట్టొచ్చిండేమో కాలువల నుంచి. అవే ఆ కాలువల నుంచి వస్తాయి అనమాట. అవే ఇట్లా ఇట్లా వచ్చి మా పొలంలోకి వస్తున్నాయి చూడండి వాటర్. ఇదంతా నేనే దొక్కిన. మా అమ్మ తిడుతుంది నన్ను, ఏంది ఇంత పెద్ద పెద్ద అడుగులు ఎవరు అని అంటుంది మా అమ్మ. నావే. ఫ్రెండ్స్, మీకు ఇంకోటి చూపించాలనుకుంటున్నా. సౌండ్ వస్తుంది చూసారా? అదే సౌండ్. మా అన్నయ్య ఇవి రాకుండా
ఈ కొంగలు పిట్టలు అవన్నీ ఈ వరి వేసిన తర్వాత దీంట్లోకి వచ్చి ఆ వడ్ల గింజల్ని తింటున్నాయి. అందుకోసం మా అన్నయ్య అయితే ఇంకో ఇది చేసినాడు చూడండి. బాగుంది కదా. ఈ సౌండ్కి పిట్టలు గట్ల ఏమి రావు. బాగా చేసినాడు కదా. నాకైతే భలే నచ్చింది ఇది. ఇంకా ఎక్కువ సౌండ్ వస్తానికి ఇంకోటి ఏమో కడతాడంట. ప్రజెంట్ అయితే ఇలా ఉంది, బాగా వస్తుంది సౌండ్. మా అన్నయ్య అయితే గొడవ పెట్టుకుంటున్నారు, మాటలతో యుద్ధాలు అవుతున్నాయి ఇక్కడ. కాసేపు ఎంటర్టైన్మెంట్గా చూద్దామని చెప్పి నేను అయితే కూర్చున్నా. మా అన్నయ్యకి అయితే పని చేయలేకనా మరి ఎందుకో అర్థం కావట్లేదు, కోపం అయితే వస్తుంది. మా అమ్మ అది చూసుకొని ఇంకా ఎక్కువ కోపడుతుంది. ఒక ఆవేశంలో మా అన్నయ్య ఉన్నాడు, ఎందుకంటే అది గట్టు మీద నిలబడ్డాడు కాబట్టి కోపం ఎక్కువ వస్తుంది. మా అమ్మ అయితే బురదలో ఉంది కాబట్టి కోపం ఇంకా ఎక్కువ వస్తుంది మా అమ్మకి. ఇద్దరిని నేను కంట్రోల్ చేసుకుంటూ అయితే గట్టి మీద కూర్చున్నా, కానీ మా అమ్మ కూడా నన్ను తిడదామని అయితే చూస్తుంది మెల్లమెల్లగా. మా అన్న అయితే ఎంత చేసినా చేయలేదు, ఎంత చెప్పినా వాడైతే నా మాట పట్టించుకోకుండా వాడి పని అయితే వాడు చేసుకుంటున్నాడు. కమాన్ ఫాస్ట్గా అయితే చేస్తున్నాడు. మా అమ్మకైతే మా అన్నకైతే కోపం వస్తుందని ఫోన్ పగలగొడుతూ అంటున్నాడు. ఇదైతే ఫ్యాన్ అయితే వేసిండు, అదైతే గాలి వస్తలేదు, ఆగిపోయింది. అదంతా మళ్ళీ కొట్టుకుంటుంది. నాలుక బయటకు తీస్తుండగా సౌండ్ అయితే వినబడతలేదు. ఈ ఫ్యాన్ ఏమో అదంతా అదే కొట్టుకుంటుంది. మా గొడవలు మాకు. మా అమ్మ ఫోన్ అయితే వస్తుంది. ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది పొలం, ఇంకా మొలక చల్లడం. ఇంకా ఇక్కడ నీళ్ళు ఇవ్వమన్నది, కొంచెం తీసిన పెద్దది ఇవ్వమని తిడుతుంది. ఎందుకు వచ్చిన పొలంలోకి చేసిన అన్న పేరు బూడిదంతా అంటించుకున్నావు వెళ్ళిపో అంటుంది. ఒక పాట పాడరాదమ్మా. అన్న పాడతాడు, పాడు నువ్వు పాడు. నేను పాడ, నే పాట పాడ. ఒక్క పాట బుడద నుంచి కమ్మగా అది పాట పాడు. పాడను నేను. పాడమ్మా ప్లీజ్. ఒక్క పాట పాడరా, అదే ఒక్కటే. ఒకటి పాడ, రెండు పాడ. రెండన్న వాడు మరి. మమ్మీ పాడుతుందా? తీస్తున్నా, పాడమ్మా. అమ్మా పాడు. దిగాలే పిల్లకు మరి, పాడు మరి. ఏదైనా పాట పాడు. దిగుతున్నా. కొడతానే ఎందుకు నీ లక్ష్మి రాదమ్మా. ఏదన్నా వాడు మమ్మీ. గోమర అంటే ఓరి మంచిగా వస్తానికి చల్లుతారు, గోమర్ అంటారు. చేతులు చేయి నుండి తీసుకో కిందవాణి అట్నే పోయి ఎల్లం తలకి మూత కట్టెకాడ 3 బిడికిలు పోయి 3 సార్లు పోయి బియ్యం పోసినట్టుగా 3 సార్లు పోయి. ఇదే 3 సార్లు వేనా? అదే 3 సార్లు పోయి. దిగు అలా దిగు. ఇడా మీదనా కిందనా? కిందనే అలా నీళ్ళ 3 సార్లు పోయి.
3 కుప్పలు పోయాలి అల్లే. మా మమ్మీ అయితే ఒడ్లు చల్లేస్తుంది వరి అది. నేనైతే బయలుదేరుతున్నాం. మా అన్నయ్య అయితే ఇంకా అక్కడే ఉన్నాడు. ఎందుకంటే ఇంకొంచెం వర్క్ ఉంది, చేస్తాడు. మేము వెళ్ళి వంట చేయాలి. నేనేమో వెళ్ళి వంట చేయాలి. మా అమ్మ ఏమో వంట ఆర్డర్ వచ్చింది, మా అమ్మ వంట ఆర్డర్కి వెళ్తుంది. ఎంత పెద్ద చెరువు తెలుసా ఇది, చాలా పెద్ద. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది. అసలు వాటరే కనిపించట్లేదు. మొత్తం ఏంటో ఆ చెట్ల పేరు ఏంటో కానీ నిండా అలుగా అయిపోయినాయి చూడండి, నిండుగా.